ముందుగా డిటివి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు సంవత్సరాలు 60 ప్రభవ నుండి అక్షయ్ వరకు ప్రతి ఏడాది వచ్చే తెలుగు సంవత్సరంలో చైత్ర మాసంలో శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగ వస్తుంది. తొలి ఏడాది ప్రభవతో తొలి మాసమైన చైత్రంతో తొలి ఋతువైన వసంతంతో తొలి తిథి అయిన పాడ్యమిలో తొలి నక్షత్రమైన అశ్వినితో తొలిగా బ్రహ్మ సృష్టి మొదలై తొలిగా ఇన్ని ఆదులు కలవడం వల్లనే తొలి యుగానికి ఆదిగా తొలి ఉగాది మొదలైంది. ఈ విధంగా మొదలైన ఉగాది ఈ సంవత్సరం వచ్చిన తెలుగు సంవత్సరాది పేరు శ్రీ క్రోధినామ సంవత్సరం. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనే అరిషడ్వర్గాలతో క్రోధం ఒకటి, కలి లక్షణాల్లో ఒకటైన క్రోధాన్ని గెలిస్తేనే మనిషికి శాంతి, సుఖం. అలాగే ఉగాది పండుగ నాడు 6 రుచులతో చేసే పచ్చడి ఉగాది పండుగ ప్రత్యేకంగా ఆనందాన్నిచ్చే తీపి, రాబోయే అవరోధాలకు అలవాటు పడేలా చేసే పులుపు, జీవితంలో సమతుల్యత అవసరమని చెప్పే ఉప్పు, కారాలు, అపారమైన ఔషధ గుణాలు అందించే చేదు, గాయాలు మాన్పే గుణాలున్న వగరు, మొత్తం ఈ 6 రుచుల సమ్మేళనంతో తయారు చేసే ఉగాది పచ్చడి మన జీవితంలో 6 రుచులకు సంకేతంగా ఈ క్రోధినామ సంవత్సరంలో క్రోధాన్ని తగ్గించుకుని అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ శాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ మరోసారి మా డిటివి ప్రేక్షకులకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నమస్కారం.